హే నమస్తే విజయవాడ. మీకు ఆవకాయ అంటే బాగా ఇష్టమా? ఆవకాయతో మీకున్న అనుబంధం ఏంటి? ఆవకాయ అనగానే మీ మైండ్లో ఎవరు గుర్తొస్తారు? ఇవన్నీ అడగడానికి మనము మన విజయవాడ యూత్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. చూద్దాం వాళ్ళు ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారా అని చెప్పేసి. ఆవకాయ అనగానే మీ మైండ్లో ఫస్ట్ ఎవరు గుర్తొస్తారు? మా అమ్మమ్మ ఏ పికిల్ బాగా చేస్తుంది మీ అమ్మమ్మ? ఆవకాయ చికెన్ అన్ని పికిల్స్ బాగా చికెన్ పికిల్, నాన్ వెజ్ పికిల్ బాగా చేస్తుందా? బాగా చేస్తారు. మా అమ్మ బాగా పెడుతుంది బ్రో. ఏ ఆవకాయ బాగా పెడుతుంది? మామూలుగా అయితే మా దగ్గర అయితే పచ్చడి మామిడికాయలు బాగా ఫేమస్. అది మా చెట్టునే కోసుకొని మేము పెట్టుకుంటాం బ్రో. నాకు మాత్రం మా నాయనమ్మ. ఎలాంటి పికిల్స్ చేస్తుంది మీ నాన్నమ్మ? మా నాయనమ్మ ఉసిరికాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి, ఇంకా టొమాటో పచ్చడి అలా చాలా చేస్తారు. నీకు ఇష్టమైన పికిల్ ఏంటి? నాకు ఆవకాయ, ఉసిరికాయ చాలా ఇష్టం. మా అమ్మమ్మ గుర్తొస్తారు. ఎలాంటి పికిల్స్ చేస్తుంది అమ్మమ్మ? అమ్మమ్మ ఇదే అంటే ఎక్కువ రోజులు ఉంటాయి కదా, అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. పచ్చడి, టమాటా పచ్చడి అవన్నీ చేస్తూ ఉంటారు. అమ్మమ్మ ఏ పికిల్ బాగా చేస్తుంది అమ్మమ్మ? ఆవకాయ ఇంకా టమాటో. మా మమ్మీ గుర్తొస్తుంది. మీ మమ్మీ గుర్తు ఎలాంటి ఊరగాయలు చేస్తుంది మమ్మీ? మామిడికాయ చేస్తారు, మామిడికాయ ఊరగాయ చేస్తారు, టమాటా పికిల్ చేస్తారు. నీకు ఇష్టమైన ఊరగాయ ఏంటి? మామిడికాయ నాకు ఆవకాయలో ద బెస్ట్ కాంబినేషన్, ఇది నంచుకొని తింటే బాగుంటుందిరా అనేది ఏది? బ్రో నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే ఉంటది బ్రో, వేరే లెవెల్. ఆవకాయ ఏదైనా బాగుంటది. ముద్దపప్పు ఇంకా పప్పు ఐటమ్స్ వెజ్ ఐటమ్ ఏదైనా బాగుంటది. ముద్దపప్పు, ఆవకాయ పచ్చడి బాగుంటుందా? సూపర్ అండి. వేడి అన్నంలో అది కలుపుకొని తింటుంటే బాగుంటది. అన్నము, ముద్దపప్పు, నెయ్యి. ముద్దపప్పు. అందరూ ముద్దపప్పు అంటది, అంత బాగుంటుందా? బాగుంటది, చాలా బాగుంటుందా? చాలా బాగుంటుంది. ఇంతకీ మీకెవరు గుర్తొస్తున్నారు? ఏ కాంబినేషన్తో బాగుంటుంది? జస్ట్ ఒకసారి కామెంట్ చేసేయండి మీరు కూడా.